కూడా పిలిచారు, విచారించారు, పంపించేశారు. ఎందుకంటే గవర్నమెంట్ డ్రైవర్ కదా, యాక్సిడెంట్ సంబంధించి కేసు పెడతారు అతని మీద, నో డౌట్. అంతవరకు ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది శాస్త్రీయ విచారణ కరెక్ట్గా చెప్పాలని. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆ టైంలో హాస్పిటల్లో చేర్చడానికి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు, ఆ టైంలో అతను బయటికి తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించాలి. ఏ వెహికల్ కింద ఏంటి అన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇవన్నీ జరుగుంటే అసలు ఇష్యూ ఏ ఉండేది? హైకోర్టు ఏంటి, అంతర్జాతీయ కోర్టుకి వెళ్ళినా ఎవడు చెప్పడానికి వీలుండేది. అవన్నీ జరగట్లేదు కాబట్టి కదా ఇప్పుడు ఏదో పెద్ద కుట్రే జరుగుతుందని అనుమానాలు వస్తుంది. అది అమ్మాయి అనుమానం, నేనైతే వీళ్ళు అనుకోను. కాకపోతే ఆ అవకాశాన్ని వీళ్ళు పొలిటికల్ గా వాడుకుంటున్నారు అంతే. అంతే తప్పించి లోకేష్ చేయించాడని నేనైతే అనుకోనది. అదే అవును. కానీ ఓకే, లోకేష్ గారు చేయించారు అనేది కాదు, కానీ మొత్తం మీద కుట్రలు అయితే జరుగుతున్నాయి. ఏదో రకంగా ఏదో కేసులో జగన్ నిరికించడానికి జగన్ జాగ్రత్తగా ఉండాలా. రేపొద్దున్న ఆయన జిల్లా టూర్లు, పాదయాత్రలు అంటున్నారు. అతను ఏం చేసినా ఎంత జాగ్రత్తగా ఉన్నా చేసేది చేస్తూనే ఉంటారు కేసులు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక క్లియర్ పిక్చర్తో ఉన్నారు. చంద్రబాబు గారు అంటే ఎత్తులు, పై ఎత్తులు, ఇంకోటి అప్పట్లో కాంగ్రెస్ కాబట్టి ఆ గేమ్స్ అయి నడుపుకోగలిగారు. ఇవాళ రోజులో ఉన్న సిచ్యుయేషన్లో వాళ్ళకి బీజేపీతో పెద్ద ప్రాబ్లం లేదు, కాంగ్రెస్తో పెద్ద ప్రాబ్లం లేదు. మీతో కలుస్తామంటే వాళ్ళ నుంచి ప్రాబ్లం ఉండదు. జాతీయ పార్టీతో అధికారులు ఎవరు ఉంటే ఆడితో కలుస్తారు. రేపు అధికారంలోకి రాబోతున్నారనే కదా కాంగ్రెస్తో కలిసింది. అప్పుడు బీజేపీని మళ్ళీ వస్తుంటే బీజేపీతోనే కలిసి ఉండేవాళ్ళు. పొరపాటున ఆ రోజు చేసిన తప్ప అదే. కాంగ్రెస్ వస్తూ అనుకున్నారు వీళ్ళు, అంచనా వేసి పొరపాటు పడ్డారు. మళ్ళీ మార్గానే మారిపోయారు వీళ్ళు, వెంటనే 4 ఎంపీలను ఇచ్చి ఇదంతా. కాబట్టి కేంద్రంతో జాగ్రత్తగానే ఉంటారు. జాతీయ పార్టీలతో వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. రాష్ట్ర పార్టీతో ప్రాబ్లం లేకపోతే అసలు గొడవే లేదు. ఓన్లీ రాష్ట్ర పార్టీగా ప్రాంతీయ పార్టీ అయినటువంటి జగన్తోనే భయం వీళ్ళకి. పవన్తో ఇదివరకు భయం ఉండేది. పవన్ వీళ్ళని ఓడిస్తాడని కాదు, పవన్ చీల్చే ఓట్ల వల్ల ఓడతారని. అంతే, అది నిరూపణ కూడా అయింది 2019. అదే భయం. కాబట్టి పవన్ ని మేనేజ్ చేసుకోగలిగారు. పెద్ద ప్రాంతీయ పార్టీ అయింది జగన్ది. ఎంత విపరీతమైన విషం చిమ్మినా 40% ఓట్లు తెచ్చుకున్నాడు. అట్లాంటి ఓట్లని ఇంత లీస్ట్ సిచ్యుయేషన్లో ఇంత కలిస్తే 6 పార్టీల సంకీర్ణం అనాలి ఒరిజినల్గా చెప్పాలంటే. మొన్నటి ఎన్నికల్లో 3 ప్రత్యక్షంగా 3 పరోక్షంగా కలిసిన కూటమి కలిస్తే 6 కలిస్తే 40 ఓట్లు వచ్చినాయి.